See the exercise 10.1, sixth one. The base of a prism is triangular in shape with the sides 3 centimeters, 4 centimeters and 5 centimeters. Find the volume of the prism if its height is 10 centimeters. Okay, now first of all you want to find out here volume of the prism. What the formula of volume of prism? Let us see. Volume of prism. Area of base into height. Okay, now that is the formula. Volume of prism equal to area of base into height. Okay, now next volume of pyramid. Same formula into 1 by 3. 1 by 3 into area of base into height. Okay, now area of prism equal to area of base into height. Let us see. Area of pyramid, sorry, volume of pyramid is equal to 1 by 3 into area of base into height. So this is the prism. ఏ ప్రిజం అండి ఇది? ట్రయాంగులర్ ప్రిజం. ఓకే, ప్రిజం అంటే మీకు ఆల్రెడీ చెప్పానండి. టాప్లో బాటంలో సేమ్ షేప్తో ఉంటుందండి. దిస్ ఇస్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది కూడా ఎలా ఉందండి? బాటమ్. ఇది టాప్ అనుకుంటే ఇది బాటమ్. ఓకే, ఇది కూడా ఎలా ఉందండి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దిస్ ఇస్ ఆల్సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్. పిరమిడ్ అంటే మీకు తెలుసండి, బేస్లో మాత్రమే మన షేప్స్ ఉంటాయి. న్యూమరేటర్ మాత్రం ఓన్లీ 1 పాయింట్ దగ్గర ఆ వర్టెక్స్ అంతా లింకప్ అయి ఉంటుందండి. ఓకే, జాయిన్ ఉంటుంది. See the prism. This is the prism. See the question. The base of the prism is triangular in the shape. ఇది triangular in the shape కదండి. ఎలా ఉందంటే ఇది ట్రయాంగిల్ కాదు, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాను. Why? Because see here. They given the sides. ఏమేమి ఇచ్చాడండి sides? 3, 4, 5. ఓకేనా? They given for you the sides 3, 4, 5. See here, prism. See here, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రిజం అండి. బికాస్ ఆఫ్ ద గివెన్ ద సైడ్స్ ఎలా ఇచ్చాడండి? 3, 4, 5. దిస్ ఇస్ ద సైడ్స్. ఈ సైడ్స్ ఇచ్చాడు అంటే 3, 4, 5 అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మాత్రమే మనకి చూసామండి. ట్రయాంగిల్లో మనం చూడొచ్చు కానీ పర్ఫెక్ట్గా చెప్పగలం. దిస్ ఇస్ ద 2 sides. దిస్ ఇస్ ద హైపాటన్యూస్ అండి. సో ఇది సైడ్ ఏ, దిస్ ఇస్ ఆల్సో సైడ్ 90 degrees. హైపాటన్యూస్ కూడా ఆల్రెడీ మీకు 8th క్లాస్లోనే చెప్పారండి. ట్రిప్లెట్స్. ఓకేనా? 3, 4 సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపాటన్యూస్ స్క్వేర్. ఓకేనా? సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపాటన్యూస్ స్క్వేర్. సో 3 square plus 4 square 9 plus 16 it will become 25. Root of 25 it will become 5. ఓకేనా? ఆల్రెడీ ట్రిప్లెట్స్ అంటే మీకు చెప్పానండి. 6, 8, 10. ఓకేనా? 7, 24, 25. ఓకే, నేను 8th క్లాస్లో ఇవ్వడు. హియర్ మనకి ఏమి ఇచ్చాడంటే ఈ క్వశ్చన్లో ఈ ట్రయాంగిల్ యొక్క వాల్యూస్ ఇచ్చాడు. ఓకేనా? సైడ్స్ ఇచ్చాడు. ఎంత అంటే 3, 4, 5. అందుకు నేను ఏం తీసుకున్నాను అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్గా తీసుకున్నాను. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే ఇది కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకేనా? సైడ్స్ ఇచ్చేసాడు 3, 4 హైపాటన్యూస్ కాబట్టి ఇది 5. ఓకే, ఇక్కడ కూడా సేమ్. ఇది 90 degrees అనుకుంటే ఇక్కడ 90 degrees, ఇక్కడ 90 degrees అనుకుంటే. సో ఏదో ఒక సైడ్ అండి. ఇది 3, ఇది 4, దిస్ సైడ్ ఇస్ 5. ఓకే, మీరు ఇక్కడే 4 తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈ 2 sides ఈ 2 sides అన్నమాట. ఇక్కడ 3 తీసుకున్నా నో ప్రాబ్లం, ఇక్కడ 3 తీసుకున్నా నో ప్రాబ్లం. ఇక్కడ 3 తీసుకుంటే ఇక్కడ 4. కానీ హైపాటన్యూస్ మాత్రం బిగ్గర్ నెంబర్ ఉండాలి. ఓకేనా? ప్లేట్ ప్రకారం
triplet of Pythagoras ప్రకారం. What want to find out? They given a height కూడా ఇచ్చేసాడండి ఇక్కడ. What is the height? Height is ఇచ్చాడండి 10 centimeters. ఓకేనా? ఈ పిరమిడ్ యొక్క హైట్ అంటే ఈ టోటల్ హైట్ ఎంత ఇచ్చేసాడండి 10 centimeters. 10 centimeters. ఓకేనా? టోటల్గా మనకున్న డయాగ్రామ్లో మనకున్న క్వశ్చన్లో అన్ని సెంటీమీటర్స్ అండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మెజర్మెంట్ చూసుకోవాలి, సెంటీమీటర్స్ మీటర్స్ యూనిట్స్. ఓకేనా? ఇన్ సెంటీమీటర్స్. ఓకే, యు నో ద ఫార్ములా. వాట్ ఇస్ ద ఫార్ములా? వాల్యూమ్ ఆఫ్ ప్రిజం. వాల్యూమ్ ఆఫ్ ప్రిజం ఈక్వల్ టు ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్ కదా వాల్యూమ్ ఆఫ్ ప్రిజం. ఏరియా ఆఫ్ బేస్లో ఏముందండి కింది పక్క, ఇదైనా ఉండొచ్చు ఇదైనా ఉండొచ్చు, అంటే ట్రయాంగిలే కదా ఉంటుంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. బేస్లో ఉండేది ఇదే కదా. సో ఏరియా ఆఫ్ బేస్లో ఉన్న డయాగ్రామ్ ఇదేనండి. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అని దాని మీనింగ్. ఏరియా ఆఫ్ బేస్ అంటే బేస్లో ఉన్న డయాగ్రామ్ అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. వాట్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్? యు నో ద ఫార్ములా. హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్ ఇంటూ, తెలుసు కదండి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, యు నో ఆల్రెడీ. వాట్ ద హైట్ ద గివెన్? హైట్ మనకు ఆల్రెడీ ఇచ్చేసాడండి. ఎంత అండి? 10 centimeters. 10 centimeters. See here, that equal to 1/2 into see. What the base? ఈ ట్రయాంగిల్ గురించి మనం మాట్లాడేది. సో ఈ ట్రయాంగిల్ బేస్ ఏంటంటే ఇదే కదా బేస్. ఇది బేస్ తీసుకున్నాం. దిస్ ఇస్ ద హైట్. ఓకే, ఇది హైట్ అయిపోతుంది, ఇది హైట్ అయిపోతుంది. దిస్ ఇస్ ద బేస్. సో బేస్ ఏముందండి 4 ఇంటూ వాట్ ద హైట్? ట్రయాంగిల్ గురించి ఏరియా ఆఫ్ బేస్ అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అని ఇక్కడ. సో 3 ఇంటూ 10. సో 2 1s are 2 2s. What the remainder? 2 into 3 into 10. It will become 60. ఓకేనా? వాల్యూమ్ అన్నప్పుడు ఏమేమి వస్తాయంటే, వాల్యూమ్ అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఏరియా అంటే కదా లెంత్ బ్రెడ్త్. వాల్యూమ్ అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? లెంత్ ఉండాలి, బ్రెడ్త్ ఉండాలి, హైట్ ఉండాలి. అందుకని మెజర్మెంట్ ఎలా వస్తుందంటే 60. ఆన్సర్ ఏమొచ్చిందంటే 2 3 6 6 10 60 60 centimeter cube. ఓకేనా? సో ద వాల్యూ ఈస్ 60 centimeter cube. ఓకేనా? 60 centimeter cube ఇలా ఫైండ్ అవుట్ చేయాలండి. ఇది మీకు ప్రాసెస్లో చెప్తాను క్లాస్ వర్క్లో. క్లాస్ వర్క్ ఎలా రాయాలంటే ఫస్ట్ డ్రా ద డయాగ్రామ్. ఓకేనా? ఐ విల్ పుట్ ఫర్ యూ అన్న వాట్సాప్లో పెట్టేస్తానండి. మళ్ళీ ఇక్కడ అంతా మీకు లేట్ అయిపోతుంది ప్రాబ్లం. అండర్స్టూడ్? ఓకేనా? ప్రిజం తీసుకున్నామండి, ట్రయాంగులర్ ప్రిజం తీసుకున్నాం. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ప్రిజం? ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. ఏరియా ఆఫ్ బేస్ అంటే ఏం తీసుకున్నానంటే ఆ ప్రిజంలో ఉన్న బేస్లో కింది పక్క ఏముందంటే మనకి ట్రయాంగిల్ షేప్లో ఉంది. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ తీసుకున్నా. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఇంటూ టోటల్ హైట్. ఓకేనా? నెక్స్ట్ సీ ద 7th one. ఏ రెగ్యులర్ స్క్వైర్ పిరమిడ్. ఓకే, ఒక పిరమిడ్ ఎలా ఉంటుందండి? ఎలాంటి పిరమిడ్ అంటే రెగ్యులర్ స్క్వైర్ పిరమిడ్. దిస్ ఇస్ ద స్క్వైర్. This is the square. So this is the pyramid. Okay now. A regular square pyramid is 3 centimeters. ఏంటంటే హైట్ ఇచ్చాడండి. హైట్ ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉందండి? హైట్ 3 centimeters. హైట్ ఇచ్చేసాడు. హైట్ ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ద ఏదానికంటే ఇది స్క్వైర్ కాదు, హైట్ పిరమిడ్. హైట్ ఆఫ్ ద పిరమిడ్ ఎంత ఇచ్చాడండి? 15 నాట్ 15 3 centimeters 3 meters. ఓకేనా? హైట్ అండి ఇది, నాట్ ద స్క్వైర్. నెక్స్ట్ పెరిమీటర్ ఆఫ్ హిస్ బేస్. బేస్లో ఏముందండి? పెరిమీటర్ ఆఫ్ హిస్ బేస్ అన్నాడు. ఓకేనా? పిరమిడ్ ఇక్కడ కింది పక్క మనం ఇలా చూస్తే కన్నా డౌన్లో స్క్వైర్ షేప్లో ఉంది. ఇలా ఒక పాయింట్కి అది అన్ని వర్టెక్స్ అనేవి జాయిన్ అవుతానండి. సో బేస్లో ఏముంటుందండి? స్క్వైరే కదా. సో బేస్ ఇన్ ద స్క్వైర్ అదేమి ఇచ్చాడండి? అండ్ ఇట్స్ పెరిమీటర్ ఆఫ్ ఇస్ బేస్. ఓకేనా? ఈ పెరిమీటర్
ఈ స్క్వేర్ యొక్క పెరిమీటర్ ఇచ్చాడండి. పెరిమీటర్ ఆఫ్ బేస్ ఎంత ఇచ్చాడు? 16 మీటర్స్. సో పెరిమీటర్ ఆఫ్ బేస్. పెరిమీటర్ ఆఫ్ బేస్ అంటే ఏమండి? పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ అనే కదా దాని మీనింగ్. బేస్ లో ఏముంది? స్క్వేర్ ఉంది. సో ఏమి ఇచ్చాడు? 16 మీటర్స్. సో పెరిమీటర్ ఆఫ్ బేస్ అంటే కదా పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్. వాట్ ద పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఫార్ములా? 4a is equal to 16m. Okay, 4a is equal to 16m. 4 ones are 4 fours. So it will become a is equal to 4 meters. Okay, ఎంత వచ్చిందండి a value? 4 meters. So this side also 4, all sides are equal కదా, 4 4. Understood? ఓకేనా. పిరమిడ్ యొక్క హైట్ తెలుసు, ఓకేనా. స్క్వేర్ యొక్క సైడ్స్ తెలుసు. పెరిమీటర్ నుంచి సైడ్స్ కనుక్కున్నాం. ఏ అంటే ఏమన్నా ఇక్కడ సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ లేదా లెంత్ ఆఫ్ ద స్క్వేర్ కనుక్కున్నామండి 4 సెంటీమీటర్స్. ఇంక ఏ వాల్యూ అయినా కనుక్కోవచ్చు కదా. సో సీ ద ఫార్ములా. వాట్ ఇస్ ద ఫార్ములా? దే ఆస్క్డ్ ఫర్ యూ వాల్యూమ్ ఆఫ్ ద పిరమిడ్. See, volume of pyramid is equal to 1/3 into area of base into height. ఓకేనా, ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. ఏరియా ఆఫ్ బేస్, ఆ పిరమిడ్కి బేస్లో ఏముందండి మనకి? స్క్వేర్ షేప్లో ఉంది కాబట్టి ఏరియా ఆఫ్ ద స్క్వేర్ అంటారు మీనింగ్. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1/3 ఇంటూ ఏరియా ఆఫ్ బేస్ అంటే మనకు ఉన్న డయాగ్రామ్లో బేస్లో ఏముందండి? స్క్వేర్. సో ఏరియా ఆఫ్ స్క్వేర్ అని. వాట్ ద ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫార్ములా? ఏ స్క్వేర్. ఓకే, ఇలాంటి ఎస్ స్క్వేర్. సైడ్ మీరు ఏమైనా తీసుకోవచ్చు. ఇంటూ వాట్ ద హైట్? హైట్ ఆల్రెడీ ఇచ్చేసాడండి 3. ఓకేనా. నెక్స్ట్ 1/3 ఇంటూ వాట్ ద ఏ వాల్యూ? ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసింది కదా ఆల్రెడీ 4. సో 4 స్క్వేర్ ఇంటూ 3. సో వాట్ ఇస్ ద వాల్యూ? డినామినేటర్లో న్యూమరేటర్లో ఉన్న వాల్యూ క్యాన్సిల్ అయిపోతుంది 3. సో 1 into 4 square means 16. 1 into 16, 16 only. Here also 1. So 1 16s are 16. Okay, meters or centimeters అంటే ఈ ప్రాబ్లం మొత్తం మీటర్స్ లో ఇచ్చాడు. ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మీటర్స్. సో మీటర్స్. సో వాల్యూమ్ ఆఫ్ పిరమిడ్ is equal to 16 మీటర్ క్యూబ్ కదా. ఓకేనా. వాల్యూమ్లో పవర్ ఎలా ఉంటుందని క్యూబ్లో ఉంటుంది. సో లెంత్ బెత్ హైట్ ఉంది అన్నమాట. సో లైక్ దట్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్. సి వాల్యూమ్ ఆఫ్ ప్రిజం అంటే వాట్ ద వాల్యూమ్ ఆఫ్ ప్రిజం? ఏరియా బేస్ ఇంటూ హైట్. వాల్యూమ్ ఆఫ్ పిరమిడ్ అంటే 1/3 ఇంటూ ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. ఓకే, ఇక్కడ ఏరియా ఆఫ్ బేస్ అంటే కదా మనకున్న డయాగ్రామ్లో ఆ బేస్లో ఏ వాల్యూ ఉంటుంది? ఏరియా ఆఫ్ స్క్వేర్ ఉంటే స్క్వేర్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఉంటే ట్రయాంగిల్ అంటే రాయాలి. అలా లైక్ దట్ యూ వాంట్ టు డూ. సీ ద నెక్స్ట్ వన్. See the 8th one. An Olympic swimming pool is in the shape of a cuboid of dimensions. Okay na, oka swimming pool undandi. Aa swimming pool ఏ shape lo undandi? Cuboid. ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యూబాయిడ్. ఈ క్యూబాయిడ్ షేప్లో మనకి స్విమ్మింగ్ పూల్ ఉందండి. ఇట్స్ డైమెన్షన్స్ ఇచ్చాడు అండి అక్కడ. ఏమంది? 50 meters లాంగ్. లాంగ్ మీన్స్ లెంత్ 50 meters. ఓకేనా. 25 meters విడ్త్. దిస్ ఇస్ ద విడ్త్ 25 meters. ఓకేనా. దిస్ ఇస్ ద హైట్. ఇది హైట్ అండి. ఇవి హైట్స్. హైట్ ఇవ్వలేదు. గివెన్ ఇఫ్ ఇట్ ఈస్ 3 meters డీప్ త్రూ అవుట్. ఓకేనా. డీప్ అంటే ఏం తీసుకోవాలంటే హైటే కదా. అంటే ఒక ల్యాండ్ మీద మన ల్యాండ్ ఎత్తు మీద గుంత తొగాడండి. ఓకేనా. డిగ్ చేశాడు ఆ మట్టిని అంతా. డిగ్ చేసింది కదా, అది ఏ షేప్లోకి తీసుకొని వచ్చాడు? ఆ గుంతని క్యూబాయిడ్ షేప్లోకి. సో ఆ డెప్త్ ఎంత డెప్త్లోకి వెళ్ళిందండి? ఎంత డెప్త్లోకి మనం తొగామంటే 3 meters. ఆ డెప్త్నే హైట్గా తీసుకుంటాం. ఓకేనా. లెంత్ వచ్చేసి డైరెక్ట్ ఇచ్చాడు లాంగ్ మీన్స్ లెంత్. సో 50 meters. విడ్త్
width means breadth, width and breadth and what is so 25 meters. They given the dimensions, 3 dimensions. How many liters of water does it hold? Okay na, దీంట్లో ఎన్ని నీళ్లు నింపగలం మనం అడుగుతాడు. ఓకే నా, ఎన్ని నీళ్లు మనం దీంట్లో నింపగలం. హౌ మెనీ లీటర్స్ ఆఫ్ వాటర్ యూ కెన్ ఫిల్, ఎన్ని లీటర్స్ ఆఫ్ నీటర్ ఫిల్ చేయగలం. ఇక్కడంతా మనకు మీటర్స్లో ఇచ్చినాడు, మనకేం ఫైండ్ అవుట్ చెప్పినాడు, ఫైండ్ అవుట్ ఇన్ లీటర్స్ అన్నాడు. ఓకే, వాటర్ కాబట్టి ఇన్ లీటర్స్. ఫస్ట్ మీటర్స్లో కనుక్కొని మళ్ళీ లీటర్స్లో కన్వర్ట్ చేసుకుందాం. సి ఇక్కడ క్యూబాయిడ్లో వాల్యూమ్ కనుక్కోవాలా, సిఎస్ఏ కనుక్కోవాలా, టీఎస్ఏ కనుక్కోవాలా, మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ ఏమడిగాడంటే ఫైండ్ అవుట్ ద వాటర్ ఇన్ లీటర్స్ అని అడుగు. ఓకేనా, లీటర్స్లో ఫైండ్ అవుట్ చేయడం అయినా కెపాసిటీ అన్నా కూడా అన్ని వాల్యూమ్ అని అండి, వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్, వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ దట్ ఈక్వల్ ఫార్ములా L into B into H. See here, volume of cuboid equal to length into breadth into height. Okay, length the given. What is the length? 50 meters. ఈ మీటర్స్ అంతా రాకపోయినా కూడా నో ప్రాబ్లం అండి, కంపల్సరీ ఆన్సర్లు అయితే ఉండాలి. పక్కన ఇక్కడ మీకు డిస్టర్బెన్స్ అనుకుంటే అవసరం లేదు, అన్ని మీటర్స్లోనే కదా ఉండేది. సో 50 into 25 into depth, what is 3. Depth means height. See, do the product. 25 3s 75. Okay na, zeros anything means 0. 5 5s 25. 2 is there, 5 7s 35, 36 37. So 3750 మెజర్మెంట్ ఉండాలండి కంపల్సరీ. వాట్ ద మెజర్మెంట్స్ అన్ని మీటర్స్లో కదా, మీటర్ ఇంటూ మీటర్ ఇంటూ మీటర్. సో వాల్యూమ్ అంటే కదా మనం చెప్పచ్చు అక్కడ మీటర్ క్యూబ్. మీరు ఇక్కడ మీటర్ 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 రాసుకునే నో ప్రాబ్లం. సో మీటర్ ఇంటూ మీటర్ స్క్వేర్, సో ఇట్ విల్ బికమ్ మీటర్ క్యూబ్. సో వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఎంత వచ్చిందండి అంటే ఆ క్యూబాయిడ్లో ఆ టోటల్ స్పేస్ ఎంత ఉందంట, ఆ టోటల్ స్పేస్ 3750 మీటర్ క్యూబ్ ఉందన్నమాట. ఓకేనా, లెంత్ విడ్త్ హైట్ అంత ఉంది ఏరియా, సరే అంత ఉంది వాల్యూమ్ లోపల ఇన్సైడ్. ఓకేనా, దీన్ని లీటర్స్లో కన్వర్ట్ చేయాలి. ఓకేనా, యూ నో ఆల్రెడీ ఇన్ 8th class I told 1 liter is equal to 1000 centimeter cube or 1 liter is equal to 0.001 meter cube. Okay, if you don't know, write down your class works. Okay, 1 liter is equal to 1000 centimeter cubes or 1 liter is equal to in meters 0.001 meter cube. ఓకే, ఇక్కడ మనకు మీటర్స్లో ఉంది కదా, మనం కూడా మీటర్స్లో కావాలి. సో నో నీడ్, ఇది మనకు అవసరం లేదు ఇప్పుడు. See here, point is there, no point after 3 numbers is, so 1/1000 it will be written as meter cube. Here 1 liter only. ఓకేనా, నాకు 1 మీటర్ కావాలండి, ఇక్కడ డివిజన్ చేస్తాను. బై కమింగ్ టు LHS it will become multiplication. సో 1000 into 1 liter is equal to 1 m power 3. ఓకేనా, 1 m power 3. సో 1000 into 1 ఏమవుతుందండి, 1000 అంటే 1000 లీటర్స్ ఈక్వల్ టు 1 మీటర్ క్యూబ్. ఓకేనా, 1000 లీటర్స్ ఈక్వల్ టు 1 మీటర్ క్యూబ్. ఓకేనా, ఇక్కడ కూడా మనకి మీటర్ క్యూబ్లో ఉంది కదా, దాన్ని లీటర్స్కి కన్వర్ట్ చేద్దాం. అండర్స్టాండ్ దిస్ వన్? See here, 3750 into 1 మీటర్ క్యూబ్ రాసుకోవచ్చు కదా దీన్ని, నో ప్రాబ్లం. చూడండి 3750 1s are మళ్ళీ 3750 కదా, ఇంటూ 1 రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సి 3750 ఇంటూ 1 మీటర్ క్యూబ్ అంటే మనకి ఎంత వచ్చిందండి ఇక్కడ వాల్యూ 1000 లీటర్స్. ఓకేనా, 1000 లీటర్స్. డూ ద ప్రోడక్ట్. సో లీటర్స్కి కన్వర్ట్ చేసామండి. సో వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్
ఎన్ని వాటర్ పడతాయండి ఆ క్యూబాయిడ్లో? 1 2 3 సో 37,50,000 లీటర్స్ పడతాయండి. ఓకే, మీరు కిలో లీటర్స్ లెక్క కన్వర్ట్ చేసుకోవచ్చు. కిలో లీటర్స్ అంటే మళ్ళీ 3 జీరోస్ స్ట్రిప్ అవుతాయి. సో 3750 కిలో లీటర్స్ అయినా చెప్పచ్చు, లీటర్స్ అయినా చెప్పచ్చు. ఎలా చెప్తాను నో ప్రాబ్లం. లైక్ దట్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్. సీ ద నెక్స్ట్ ఎక్సర్సైజ్ 10.2. 10.2 చూసే ముందు సీ ద ఎగ్జాంపుల్స్. ఎగ్జాంపుల్స్ దీంట్లో ఇంపార్టెంట్ అండి. మెన్సురేషన్ ఇన్ 8th క్లాస్ ఆల్సో కేమ్, ఇన్ 9th క్లాస్ ఆల్సో కేమ్, ఇన్ 10th క్లాస్ ఆల్సో విల్ కమ్. 10th క్లాస్లో 50 ప్రాబ్లమ్స్ ఉంటాయండి ఈ చాప్టర్లో. ఒక దాంట్లోనే 50 to 70 ప్రాబ్లమ్స్ ఉంటాయి. 50 to 60 ఇంపార్టెంట్ చాప్టర్ అండి మెన్సురేషన్. ఫార్ములా, క్యాన్సిలేషన్స్, అదే మల్టిప్లికేషన్స్, ఎల్సిఎమ్స్, క్యాన్సిలేషన్స్ అవి వచ్చేస్తారు. ఓకేనా, 3rd క్లాస్లో 4th క్లాస్లో చదివింటాం. క్యాన్సిలేషన్స్, ఎల్సిఎమ్స్ అవి వచ్చేస్తారు. ఫార్ములాస్ మనం నేర్చుకోవాలి. 18 ఫార్ములాస్ ఉంటాయి. టోటల్గా ప్రాబ్లమ్ని నీట్గా చేసేయచ్చు. ఈజీ మార్క్స్ అండి. ఓకే, సి ద 10.2. Before 10.2 we will see the examples. See the example 1. A rectangular paper of width 14 centimeters is folded along its width and a cylinder of radius 20 centimeters is formed. Find the volume of the cylinder. Okay na? Already you know the cylinder. Volume of cylinder. What is the value? What is the formula of volume of cylinder? Cylinder గురించి చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ cylinder. సో దిస్ ఇస్ ద సిలిండర్. సిలిండర్ అనే డయాగ్రామ్ ఎలా చెప్పొచ్చు అంటే కంటైనర్స్. ఓకేనా, నెక్స్ట్ పైప్స్, వీటన్నిటిని మనం సిలిండర్స్గా తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి 5 రూపీస్ కాయిన్స్ ఉంటాయి కదా. ఓకేనా, ఆ కాయిన్స్ కూడా మనం సిలిండర్ షేప్లో తీసుకుంటాం. సో సిలిండర్లో ఏమేమి ఉంటుందంటే మామూలుగా రేడియస్. దిస్ ఇస్ ద సర్కిల్ కదా. సర్కిల్లో కంపల్సరీ ఏముంటుందంటే రేడియస్. హియర్ ఆల్సో రేడియస్, సేమ్ రేడియస్. ఇక్కడ 10 ఉంటే ఇక్కడ 10 సేమ్. సో దిస్ ఇస్ ద హైట్. అంటే మనకు సిలిండర్లో కావాల్సింది రేడియస్ అండ్ హైట్. సో వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫర్ ద ఫార్ములా పై ఆర్ స్క్వేర్ హెచ్. ఓకేనా, పై ఆర్ స్క్వేర్ హెచ్. సి నెక్స్ట్ సిఎస్ఏ ఆఫ్ సిలిండర్ దట్ ఈక్వల్ టు 2 RH. నెక్స్ట్ టిఎస్ఏ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ 2πr ఇంటూ హెచ్ ప్లస్ ఆర్ లేదా ఆర్ ప్లస్ హెచ్ ఏదైనా కరెక్ట్. ఓకేనా, దిస్ ఇస్ ద ఫార్ములాస్. అది ఎలా వస్తుందో కూడా మనం చూద్దామండి. See the first problem. ప్రకారం అంటే మనం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే మనకు ఆల్రెడీ తెలుసు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్ టు 2πRH. ఓకేనా, సి దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెక్టాంగులర్ షేప్. ఇది ఎలా ఉందండి, ఈ పేపర్ ఎలా ఉందండి, రెక్టాంగులర్ షేప్లో ఉంది. దిస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెక్టాంగులర్ షేప్. సో ఇక్కడ ఏముంటుందండి, దీనికి లెంత్ బ్రెడ్త్ ఉంటుంది. ఓకేనా, లెంత్ బ్రెడ్త్ ఉంటుంది ఈ పేపర్కి. ఈ పేపర్ ఎలా ఉంది, రెక్టాంగులర్ షేప్లో ఉంది. సి దీన్ని ఫోల్డ్ చేద్దామండి. ఓకేనా, ఇలా ఫోల్డ్ చేస్తే ఇది ఏమైపోయిందండి, సర్కిల్ కాదు సిలిండర్. సి హియర్ టాప్ 1 హోల్ బాటమ్ కూడా ఉంటుంది. సో దిస్ ఇస్ ద సిలిండర్ షేప్లోకి వచ్చేసింది. అంటే సిలిండర్లో మనకి ఏమేమి ఉంటుందండి, రేడియస్ అండ్ హైట్ కావాలి. రెక్టాంగిల్లో మనకి ఏముంటుందండి, లెంత్ అండ్ బ్రెడ్త్. సో ఈ బ్రెడ్త్ కదా, దీన్ని బ్రెడ్త్ అనుకుంటాం. అప్పుడు దిస్ ఇస్ ద బ్రెడ్త్, ఇది బ్రెడ్త్ అయిపోతుంది. ఓకేనా, బ్రెడ్త్ని అంటే ఇది ఫోల్డ్ చేయడం వల్ల
ఇది ఇలా ఫోల్డ్ చేయడం వల్ల ఈ బ్రెడ్త్ అనేది ఏమైపోయిందండి, హైట్గా అయిపోయింది కదా సిలిండర్లో. సీ హియర్, ఈ బ్రెడ్త్ అనేది హైట్గా అయిపోయిందండి సిలిండర్. సో ఇలా ఫోల్డ్ చేయడం వల్ల ఇది సిలిండర్ షేప్లోకి వచ్చేస్తుందండి. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సిలిండర్. ఓవర్లాపింగ్ చేయడం వల్ల ఈ బ్రెడ్త్ అనేది ఏమైపోతుందండి, హైట్ అయిపోతుంది. ఈ బ్రెడ్త్ ఆర్ హైట్, ఓకేనా. రెక్టాంగులర్లో ఉండే బ్రెడ్త్ హైట్ అయిపోతుంది సిలిండర్లో. అండర్స్టూడ్. నెక్స్ట్ ఇక్కడ లెంత్ ఉంది కదండి. సో దిస్ ఇస్ ద లెంత్, ఇదే కదా లెంత్. సో దిస్ ఇస్ ద లెంత్. ఈ లెంత్ అనేది ఏమైపోతుందండి, ఇలా కట్ చేయడం వల్ల, సర్కిల్ చేయడం వల్ల ఇలా లైన్గా, అంటే ఈ బార్డర్లో, ఇది బార్డర్, ఈ బార్డర్ ఉంది కదా, ఇలా 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 సర్కిల్ ఏం తిరిగిందండి. ఓకేనా. సర్కిల్ ఏం ఫామ్ అయింది. ఈ లెంత్ అనేది సర్కిల్స్ లాగా ఫామ్ అయింది. అండర్స్టూడ్. అంటే రెక్టాంగిల్లో ఉన్న లెంత్ సర్కిల్ లాగా ఫామ్ అయిపోయిందండి. సర్కిల్ మీన్స్ ఏరియా ఆఫ్ సర్కిల్ కదండి, ఇక్కడ సర్కంఫరెన్స్ తీసుకోవాలి. చూడండి, ఏరియా ఇన్సైడ్ కాదు కదా, ఓన్లీ ఈ లెంత్ మనకు వచ్చింది. సో సిలిండర్లో ఈ లెంత్ అనేది, రెక్టాంగిల్ అనేది సిలిండర్గా హోల్డ్ చేసినప్పుడు ఈ లెంత్ అనేది ఏమైపోతుందండి, సర్కంఫరెన్స్. సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు 2πr. ఓకేనా. ఈ లెంత్ అనేది సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ లాగా అయిపోతుంది. సో దట్ ఈక్వల్ టు ఎల్ అని కూడా చెప్పచ్చు. ఎల్, ఓకేనా. సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఈక్వల్ టు 2πr. యు నో ద ఫార్ములా. ఇది ఏమవుతుందంటే ఇది ఎల్కి ఈక్వల్ అవుతుంది, అంతే కదా. ఈ బ్రెడ్త్ అనేది హైట్కి ఈక్వల్ అవుతుంది. ఈ లెంత్ అనేది సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్కి ఈక్వల్ అవుతుంది. అండర్స్టూడ్. మొత్తం ఈ ఎగ్జాంపుల్స్ అంట ఈ డయాగ్రామ్ మీద బేస్ అయి ఉంటుందండి. సో దిస్ ద ఇంపార్టెంట్. లెట్ us see the ఫస్ట్ క్వశ్చన్. అర్థమైంది కదండి. రెక్టాంగిల్లో ఉన్న పేపర్ ఆఫ్ ఎనీవన్ తీసుకుంటే మనం ఫోల్డ్ చేయడంలో, ఓవర్లాప్ చేయడంలో అది ఏమైపోయిందంటే సిలిండర్లోకి చూపించాం. ఈ బ్రెడ్త్ అనేది హైట్గా అయిపోతుంది. బ్రెడ్త్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హైట్గా అయిపోయింది. నెక్స్ట్ ఈ లెంత్ అనేది సర్కిల్ లాగా వచ్చేసింది. ఓకేనా. సో బార్డర్ కాబట్టి దిస్ ఇస్ ద సర్కంఫరెన్స్ లేదా పెరిమీటర్ అని పిలుస్తాను. సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు 2πr. L ఈజ్ ఈక్వల్ టు 2πr కి ఈక్వల్ అవుతుంది. లెంత్ ఈజ్ ఈక్వల్ టు 2πr కి ఈక్వల్ అవుతుంది సిలిండర్లో. ఓకేనా. ఎగ్జాంపుల్స్ కూడా క్లాస్ వర్క్లో రాయండి. ఐడియా మీరు క్లాస్ వర్క్ ఎగ్జాంపుల్స్ ఆల్సో. సీ ద ఫస్ట్ ఎగ్జాంపుల్. ఏ రెక్టాంగులర్ పేపర్ ఆఫ్ విడ్త్ 14 centimeters. విడ్త్ తెలియదు కదండి, విడ్త్ అన్న బ్రెడ్త్ అన్న ఇదేనండి. ఓకేనా. ఈజ్ ఫోల్డ్ చేస్తాం అలాంగ్ ఇట్స్ విడ్త్ అండ్ సిలిండర్ ఈస్ రేడియస్ 20 centimeters ఇస్ ఫార్మ్డ్. దీన్ని ఫోల్డ్ చేయడం వల్ల ఏ షేప్లోకి వచ్చిందండి, ఇది సిలిండర్ షేప్లోకి వచ్చేస్తుంది. ఓకే. ఇక్కడ లెంత్ ఇచ్చాడండి, లెంత్ ఇవ్వలేదండి, ఓన్లీ బ్రెడ్త్ ఇచ్చాడు. బ్రెడ్త్ అంటే సిలిండర్లో ఏమైపోతుంది, హైట్ అయిపోతుంది. యూ కెన్ సీ ఇది 14 అనేది బ్రెడ్త్ అనేది హైట్ అయిపోతుంది. ఓకేనా. ఇక్కడ లెంత్ ఇవ్వలేదు, డైరెక్ట్గా రేడియస్ ఇచ్చేసాడు. సిలిండర్ యొక్క రేడియస్ ఇచ్చేసాడు డైరెక్ట్గా. లెంత్ ఇవ్వలేదు. లెంత్ ఇచ్చింటే మనం కన్వర్ట్ చేసుకోవాలి. సర్కంఫరెన్స్ సర్కిల్కి లెంత్కి ఈక్వల్ చేసుకొని మనం రేడియస్ కనుక్కోవాలి. అదంతా లేకుండా, ప్రాబ్లం లేకుండా డైరెక్ట్గా రేడియస్ ఇచ్చేసాడు. బట్ ద రేడియస్ 20. ఓకే. ఒక సిలిండర్లో వాల్యూమ్, సిఎస్ఏ, టిఎస్ఏ ఏమైనా ఫైండ్ అవుట్ చేసండి, మనం రేడియస్ హైట్ తెలుస్తుంది. సో నెక్స్ట్ రేడియస్ ఈస్ ఫార్మ్డ్ 20 centimeters. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్. ఏం కనుక్కోమన్నాడండి, ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్. యు నో ద ఫార్ములా. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ πr²h. Okay, what the pi value they given for you? They don't given means మీకు ఇవ్వకపోతే 22/7 ఇచ్చింటే 3.14 లేకుంటే అక్కడ ఇచ్చేస్తాడు. అది గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. టేక్ π ఈజ్ ఈక్వల్ టు 22/7.
ఇక్కడ ఏమని ఇస్తే పై వాల్యూ అదే రాయాలండి, ఇవ్వకపోతే డైరెక్ట్ 22/7 రాసుకుని ఉంటుంది. ఇంటూ వాట్ ద రేడియస్ 20 స్క్వేర్ ఇంటూ వాట్ ద హైట్ 40. సో 7 1s are 7 2s. సో 22 ఇంటూ 20 స్క్వేర్ అంటే ఎన్ని టైమ్స్ హైట్ అండి, 20 ఇంటూ 20. ఇంకా రిమైండర్ ఇక్కడ ఏముందండి, రిమైనింగ్ వాల్యూ 2. సో డూ ద మల్టిప్లికేషన్. 400 20 20 into 400 400 into 2 800 4 2 is 8 800. Next to that equal to 0 0 8 to 16 8 to 16 17. So that is the value. So volume of cylinder ఈ మొత్తం ఎలా ఉండాలి, 20 సెంటీమీటర్స్ 14 సెంటీమీటర్స్ కదా టోటల్గా. 2 వాల్యూస్ 2 సెంటీమీటర్స్లోనే ఇచ్చాడు. సో సెంటీమీటర్ వాల్యూమ్ అంటే ఏమొస్తుందండి, మెజర్ సెంటీమీటర్ క్యూబ్. సో వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు 17,600 centimeter cube. Like that you want to find it. Answer. See the next question. A rectangular piece of paper. A rectangular piece of paper. ఒక rectangular paper ఉంది అనుకోండి. 11 సెంటీమీటర్స్ ఇంటూ 4 సెంటీమీటర్స్ అంటే లెంత్ అంటే ఎక్కువగా ఉంటుందండి. లాంగ్ వన్ ఇంత లెంత్, షార్ట్ వన్ ఇంత బ్రెడ్త్ అని. సెంటీమీటర్స్ ఓకేనా. 11 ఇంటూ 4 అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ అండి. ఈజ్ రోల్డెడ్, దీన్ని రోల్ చేసాం. మళ్ళీ రోల్ చేస్తే ఏం ఫామ్ అవుతుంది, సిలిండర్ కదా, సిలిండర్లే ఫామ్ అవుతుంది రోల్ చేస్తే. ఈజ్ రోల్డెడ్ along the length to form a cylinder. సిలిండర్ లేకి షేప్ లేకి తీసుకుంటాం. సో assume that the cylinder is solid, completely filled. Find the radius and the total surface area. ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే రేడియస్, ఇక్కడ రేడియస్ ఇవ్వలేదు డైరెక్ట్గా, ఓకేనా. ఫైండ్ అవుట్ ద రేడియస్ అండ్ టీఎస్ఏ 2 ఫైండ్ అవుట్ చేయమనండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సి బ్రెడ్త్ ఏమవుతుందండి, హైట్ అయిపోతుంది కదా. సో హైట్ ఆఫ్ సిలిండర్, హైట్ ఆఫ్ సిలిండర్ ఇంకోటి ఏమవుతుంది, హైటే కదా బ్రెడ్త్ అయిపోయింది. సో 14 సెంటీమీటర్స్, నాట్ 14 4 సెంటీమీటర్స్. సి ఇక్కడ లెంత్ ఇచ్చాడండి, ఇక్కడ రేడియస్ ఇవ్వలేదు మనకి. సో ఈ లెంత్ అనేది సిలిండర్లో ఏమైపోతుంది అండి, సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్కి అయిపోతుంది కదా ఈక్వల్. సో లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏమైపోతుందండి, సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్, సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్కి ఈక్వల్ అవుతుంది లెంత్ అనేది. ఎల్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ అనేది. So what is the circumference of circle? You know the formula 2 pi r. What is the value? 2 pi r. So L is equal to circumference of circle. ఇక్కడ రాష్ట్రం నో ప్రాబ్లం. ఈ లెంత్ అనేది సర్కంఫరెన్స్ సర్కిల్ కి ఈక్వల్ అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ లెంత్ అంటే ఎంత ఇచ్చాడండి, 11 సెంటీమీటర్స్ ఈక్వల్ టు సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ అంటే 2 pi r. Okay, now 2 pi r. See, any cancellation? See, I want the value of radius. నాకు radius కావాలండి. ఇక్కడ 2 pi ఉంది. 2 pi by coming to LHS it will become division. So radius is equal to 11 cm by 2 into 22/7 కదా pi అంటే. What is the pi value? 22/7. See, do the cancellation. 22/7 in denominators. By coming to numerator, it will be reciprocal. So 11 into 7/2 into 22 will come. So what is the value? 11 1s are 11 2s are. So 7/4 centimeters radius. ఎంత వచ్చిందండి మనకి రేడియస్? 7/4 సెంటీమీటర్స్. అండర్స్టూడ్. సో సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ అనేది లెంత్ కి ఈక్వల్ అవుతుంది. సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ అనేది లెంత్ కి ఈక్వల్ అవుతుంది.
సో దాన్ని ఈక్వలైజేషన్ చేసి నేను రేడియస్ కనుక్కున్నాను. వాట్ ద రేడియస్ 7/4 సెంటీమీటర్స్. హైట్ ఉంది, రేడియస్ ఉంది, ఇంకా ఏ ఫార్ములా అయినా కనుక్కోవచ్చు కదా. సో దే ఆస్క్డ్ ఫర్ యూ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్. TSA, total surface area of cylinder. What is the formula? 2 pi r into h plus r. 2 pi r into h plus r. So see, what is the pi means 22/7 into what is the radius 7/4 into what the h value ఎంత వచ్చిందండి 4. ఇక్కడ రాస్తాను, మీరు ఇక్కడే రాసుకోండి క్లాస్ వర్క్ లేదు. 2 into 22/7 into what the radius 7/4 into what the h 4 plus 7/4. height అంటే 4 ఏనా? yes 4. see 7 months 7 months, 2 ones are 2 twos are 2 ones 2 11s, so 11 will be the value. 11 into in the bracket లో 4 plus 7/4 కదా. do the LCM ఏమవుతుందంటే 4, so 4 is 16, 16 plus 7 23/4. so that equal to do the product, no cancellation. 3 5 2/4. 3 and 7. so by doing the multiplication 23 into 11, so 253/4. so that is the value of total surface area of the cylinder. now మీరు పాయింట్స్ కనుక కనుక్కోవాలి. టోటల్ సర్ఫేస్ ఏరియా ఏరియాగా మనం ఫైండ్ అవుట్ చేసేది ఏరియా మనకి ఇచ్చింది క్వశ్చన్ సెంటీమీటర్స్లోనా మీటర్స్లోనా అండి? సెంటీమీటర్స్. సో సెంటీమీటర్ స్క్వేర్ అండి ఏరియా కాబట్టి వాల్యూ అయినా క్యూబ్ పెట్టాలి. సో క్యాన్సిలేషన్ చేసుకుంటే క్యాన్సిలేషన్ 4 1s 4 8s are 24, 1 is there, 13 will come, 4 2s are 8, 4 3s 12, 4 3s 12, point 1 is there, 4 2s 8, so that is the value 83.25 centimeter square. okay na, centimeter square, like that you want to do. sorry 8 4 32 kada, 4 to 4 6 are 24, sorry total surface area of the cylinder సెకండ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ మిక్సప్ అయిపోయి చెప్పేసానండి, సారీ అండి కన్ఫ్యూజ్ అయిపోయాను. థర్డ్ క్వశ్చనే చూడండి, మనం చేసిన థర్డ్ క్వశ్చనే కదా, సెకండ్ క్వశ్చన్ మిస్ అయ్యి కదా, సినిమా చూద్దాం. వాల్యూస్ రాంగ్ తీసుకున్నాం ఇక్కడ, ఓకేనా. థర్డ్ క్వశ్చన్ చూడండి, థర్డ్ క్వశ్చన్ రెక్టాంగులర్ షీట్ ఇది చూడండి 44, ఇది 18, ఓకేనా. 44 18, ఓకే. ఈజ్ ఆల్రెడీ ఇన్ లెంత్ యాజ్ ఇన్ ద సిలిండర్ ఆఫ్ ద ఫైండ్ ఇట్స్ రేడియస్, ఓకేనా. రేడియస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో సిలిండర్ యొక్క రేడియస్ కనుక్కోమని టీఎస్ఏ ఇది దగ్గర కనుక్కోమని. సో వాల్యూస్ మనం ఇక్కడ సెకండ్ వన్ తీసేసుకున్నాం, పొరపాటు సారీ. ఇక్కడ ఉన్న బ్రెడ్ ఏమవుతుందంటే హైట్ అయిపోతుంది, సో 18. సో లెంత్ అనేది ఏమవుతుందంటే సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఈక్వల్ అవుతుంది కదా, సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హైట్ వచ్చేసింది, హైట్ ఆఫ్ ద సిలిండర్
height of the cylinder equal to what the value 18 cm, 18 centimeters. Okay, next L is equal to ఏదానికి ఈక్వల్ అవుతుంది లెంత్ అనేది సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ కదా, సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా, సర్కంఫరెన్స్ సర్కిల్. సో L is equal to 2 pi r. So what is the L value? 44. You can see here. See, L అంటే ఏంటంటే వాల్యూ 44 is equal to 2 into pi means 22 by 7 into I don't know the R value. R value నాకు తెలియదండి ఇక్కడ. So 2 ones are 2 22s. So 22 is equal to 22 by 7 into R. I want the R value. So 22 by 7 by going to LHS it will become reciprocal. So 7 by 22 into 22 that is equal to R. 22 will be the cancel. So radius is equal to ఎంత వచ్చిందండి 7. రేడియస్ 7 వచ్చింది. హైట్ ఎంత వచ్చిందండి 18. రేడియస్ అనేది ఏంటంటే సెంటీమీటర్స్. ఓకేనా, రేడియస్ 7 సెంటీమీటర్స్, హైట్ ఇస్ ద 18 సెంటీమీటర్స్. రేడియస్ ఉంది, హైట్ ఉంది సిలిండర్ లో. ఇంకా మనం ఏ వాల్యూ అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ది ఆస్క్డ్ ఫర్ యూ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్. ఓకేనా, సిలిండర్లో సిలిండర్లో 18 సెంటీమీటర్ ద హైట్, రేడియస్ ఎంత వచ్చిందండి 7. ఈ టూ వాల్యూస్ చూస్తే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో వాట్ ఇస్ ద వాల్యూ? టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ ఈక్వల్ టు 2 pi r into h plus r. So 2 into pi means 22 by 7 into what the radius 7 in the brackets. What the h? H means height, 18 plus 7. So that equal to 7 will be the cancel. So 44. So 18 into 18 plus 7 25. So 25 fours 100. 25 fours 100. So that is the value. TSA area మనం find out చేసింది. So that is therefore TSA of the cylinder is equal to 1100 centimeters square. Like that you want to do. See the second one, fast type this one. See the second one, a rectangular piece. See, length is ichadandi 11 cm, 4 cm. Okay, length 11 centimeters, breadth 4 centimeters. Is folded without overlapping. Okay na, fold చేసామండి. Fold చేస్తే ఏమొస్తుంది? Cylinder. Make a cylinder of height. In fold చేసాక cylinder shape లోకి వచ్చేస్తుంది. Cylinder of height 4 centimeters. ఇక్కడ 4 ఉంది breadth. ఆడ 4 ఇచ్చాడు. సో రెండు ఈక్వల్ కదా. సో 4 ఉండాలండి. డిఫరెంట్ ఉంటే మళ్ళీ రాంగ్ అయిపోతుంది కదా. సో లెంత్ ఇచ్చాడు, ఇక్కడ రేడియస్ లేదు. మనం రేడియస్ కనుక్కోవచ్చు. L is equal to 2 pi r. So circumference of the circle equal to the length అనేది. So what is the length? 11. 11 is equal to 2 into 22 by 7 into r. Okay na? Any cancellation? No cancellation. 11 ones, 11 twos. So it will become 4 by 7 into r. Okay, nothing is there means 1. 4 by 7. By coming to LHS it will become 7 by 4. 7 by 4 is equal to r. That is the radius. ఏమొచ్చిందంటే radius 7 by 4 centimeters. See, we asked for you find the volume of cylinder.
cylinder. What is the formula? Pi r square h. What is the pi value? 22/7 into what is the radius? Radius ఎంత వచ్చింది మనకి ఇక్కడ 7/4 కదా. Square అంటే ఏమనండి 7/4 square means 2 times. You want to write down 2 times into what is the h value? 4. Okay na 7 will be the cancel. 4 will be the cancel. What is the remaining? 22 sevens. What is the 22 sevens? 7 to 14. 7 to 14. 154/4. ఓకే నా వాల్యూ కదా మనం ఫైండ్ అవుట్ చేసింది అంత సెంటీమీటర్ కు సెంటీమీటర్ క్యూబ్. మీరు పాయింట్స్ అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు. 4 ones 4 twos 4 3s 12. Okay na 4 3s 12. What the remainder? 3 ఉంటుందండి. 34 means 4 7 are 28, 4 5 is 30, 4 9 are 36, 4 9 are 4 8 are 32. 32 means what the remainder? 2 ఉంటుందండి. పాయింట్ పెడితే 20 అయిపోతుంది. సో 5 centimeter cube. Like that you want to find it. Therefore, volume of the cylinder is equal to 38.5 centimeter cube. Like that you want to do. Okay. మీకు ప్రాసెస్గా చూపించాలంటే మీకు మళ్ళీ నేను వాట్సాప్లో పెడతానండి. ప్రాసెస్ మీకు ప్రాబ్లం అర్థం చేసుకొని మీరు ప్రాబ్లం చేసే కెపాసిటీ రావాలి. ఓకేనా క్లాస్లోకి ఎవరైనా వస్తారు ప్రాబ్లం ఈ చాప్టర్ మొత్తం ఎలా ఉంటుందంటే క్వశ్చన్ చదవాలి, అన్ని సెంటీమీటర్స్లో ఉండాలి, మీటర్స్లో ఉండాలి చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకేలా డిఫరెంట్గా ఉంటే చేంజ్ చేసుకోవాలి, సెంటీమీటర్స్ని మీటర్స్ మీటర్ అన్నీ ఒకే షేప్లో తీసుకోండి అన్ని మెజర్మెంట్స్కి. ఇప్పుడు అన్ని సెంటీమీటర్స్లో ఉండి ఏదో ఒకటి మీటర్స్లో ఉంటాం కదా దాన్ని సెంటీమీటర్లకి చేంజ్ చేసుకోవాలి. అలా చేంజ్ చేసుకొని వాట్ ఇస్ ద డయాగ్రామ్ నుంచి మనకి ఏ ఫామ్లో వస్తుందో మనం చూసుకొని ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. లైక్ దట్ యూ వాంట్ టు డూ ఇన్ దిస్ చాప్టర్.